దేవాది దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బుధవారం కొద్దిమంది కలిసి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ప్రభు ఇచ్చారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికని, ఈ పత్రిక 16 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక అని చెప్పి మనం ధ్యానం చేసుకుంటూ, ఈ పత్రికకి ఇంట్రడక్షన్ మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ఆ తర్వాత మొదటి అధ్యాయం చెప్పుకున్నాం. రెండవ అధ్యాయాన్ని ఈరోజు మనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉండేటువంటి పత్రికలన్నిటిలో కూడా ముందుకేసుకుపోయారు. ఫ్యాన్ కొద్దిగా స్పీడ్ పెంచుకుంది. ఫ్యాన్ తగ్గలేదు. మొదటి హల్లెలూయా. రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. రెండవ అధ్యాయాన్ని మొట్టమొదటి వచనం చదువుతున్నాను. ఎవరైనా ఒకరు చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. మొదటి మాట, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా. కాబట్టి అని మొట్టమొదటి మాటతో ప్రారంభమైంది రెండవ అధ్యాయం. కానీ, కాబట్టి ఎప్పుడు వాడతాం ఆ పదాలు? అంతకుముందు ఏదో చెప్పినప్పుడు వాడతాం. అంతకుముందు ఏదో చెప్పినప్పుడు ఆ చెప్పిన దానికి కనెక్టివిటీ ఉండేటట్టుగా మాట్లాడే ఆ పదం కానీ, కాబట్టి ఈ వచనాలు వాడతాం. రెండవ అధ్యాయంలో మొట్టమొదటిగా కాబట్టి అనే పదం అక్కడ పెట్టాడంటే ఎందుకు? కాబట్టి మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడు. మొదటి అధ్యాయంలో ప్రముఖమైనటువంటి మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేటువంటి మాట 17వ అధ్యాయంలో మనం చదువుతూ 20వ వచనంలో, మొదటి అధ్యాయంలో 20వ వచనంలో దేవుని లక్షణాలు చెప్తూ 21వ వచనం వచ్చేసరికి చెప్తున్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడంటే, దేవుణ్ణి స్తుతించడం లేదు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు అని చెబుతూ 23వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, దేవుణ్ణి స్తుతించడం లేదు సరికదా, మీరు ప్రతిమలకు ఆరాధిస్తున్నారు. లోకంలో ఉండేటువంటి పక్షుల యొక్క, జంతువుల యొక్క, మనుష్యుల యొక్క, పురుగుల యొక్క రూపాలకి ఆరాధన చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? అన్యజనులైనటువంటి వారి కోసం, అంటే యూదేతరుల కోసం చెప్తున్నాడు. రోమీయులతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు, ఇదంతా మొదటి అధ్యాయంలో ఇవన్నీ చెప్తూ కాబట్టి ఇప్పుడు చూడండి, మనకు రెండో అధ్యాయం అర్థం కావాలంటే ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు ఉన్నాడు ఇక్కడ యూదుడు ఉన్నాడు, ఇక్కడ అన్యజనుడు ఉన్నాడు. ఇక్కడ యూదుడు ఉన్నాడు, యూదేతరుడు ఉన్నాడు. రోమీయులతో అన్నాడు మొదటి అధ్యాయంలో, రోమీయులరా, మీరు దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవుని స్తుతించడం లేదు, విశ్వాసం మూలంగా బ్రతకాలి. విశ్వాసం అనేది ఉంది, కానీ మీకు మీ విశ్వాసం ప్రపంచమందంతటా వ్యాప్తి చెందింది, అంటే వినిపించింది. మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, అంటే రోమీయులకి విశ్వాసం ఉంది, కానీ మీ విశ్వాసం మిమ్మల్ని బ్రతికించే విశ్వాసం కాదు అని చెప్తూ ఇప్పుడు ఇటువైపు తిరిగాడు రెండో అధ్యాయంలో. కాబట్టి అని ఇటువైపు తిరిగి యూదులతో చెప్తున్నాడు, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా
తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? యూదుడు అన్నాడు, ఏ మాటకి పౌలు చెప్తున్నాడు ఈ సమాధానం. యూదుడు అన్నాడు, అన్యజనుడా నేను యూదుడిని, అన్యజనుడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, అన్యజనుడా నీవేమో దేవుణ్ణి స్తుతించడం లేదు, అన్యజనుడా నువ్వేమో విగ్రహాలకు ఆరాధిస్తున్నావు, నేను విశ్వాస మూలముగా బ్రతుకుతున్నానని యూదుడు అన్యజనుని అంటుంటే, ఇప్పుడు పౌలు అంటున్నాడు మొదటి వచనంలో యూదుని మనసులో ఉన్నదంతా చెప్పి రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు అన్నాడు యూదుని వైపు చూసి, యూదుడా నువ్వు తనకు తీర్పు తీర్చుచున్నావు, నీకు నీవే తీర్పు తీర్చుకోవా? అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా చెప్తున్నావే, కానీ అన్యజనుడు చేస్తున్నది నువ్వు చేస్తున్నావు అని అంటూ చెప్తున్నాడు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు, నీవు సేమ్ అన్యజనుడు ఎలాగున్నాడో నువ్వు అలాగే అన్నావని యూదులకు చెప్పిన మొట్టమొదటి హీరో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ నన్ అదర్ దాన్ సెయింట్ పాల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అనేటువంటి ఆయన ధైర్యంగా అంతకుముందు ఎవరు కూడా యూదుల్ని చెప్పడానికి ధైర్యం సరిపోయేది కాదు. అన్యజనుల్ని గురించి చెప్పాడు. యూదులతో అంటున్నాడు, యూదులారా మీరేమన్నా తక్కువ తిన్నారా? మీరు తీర్పు తీరుస్తున్నారు వాళ్ళకి, నువ్వు తీర్పు తీర్చుకున్నావా అని చెప్తూ మీరు అట్టి కార్యాలు చేస్తున్నారని చెప్తూ, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. ట్రూత్ గురించి పరిచయం చేస్తున్నాడు. అసలైనటువంటి సత్యం అంటే ఏంటో యూదులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ పౌలు. దేవునికి స్తోత్రం. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించింది అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, అంటే యూదుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? యూదుని ధైర్యంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రశ్నించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ పాల్. దేవునికి స్తోత్రం. అంతవరకు యూదుడు అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కాబట్టి ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నేను దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాను, దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాను. అప్పుడు పౌలు అన్నాడు, లేదు నీ గురించి చెప్తాను విను అని అంటూ 3వ వచనం, అట్టి కార్యములు చేయ వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువా అని అనుకుందువా? దాని కొనసాగింపు చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవునికి స్తోత్రం. యూదుడా, అన్యజనుడికి తెలీదు. యూదుడా, నీవు ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, నీవు దేవుని అనుగ్రహమును మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుతున్నదని నీకు తెలుసుకునక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, అనుగ్రహము ప్లస్ ఐశ్వర్యము, దేవునికి స్తోత్రం, సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తున్నావా? దేవుని లక్షణాల్లో 20 వచనం చూడండి. దేవుని లక్షణాలు నిత్య శక్తి, దేవుని దేవత్వము, నిత్య శక్తి, దేవత్వము. నిత్య శక్తి అని చెప్తూ మనం నిత్య శక్తి కలిగి ఉన్న వాళ్ళం కాదు. 8 సంవత్సరాల వయసులో బలమైన బరువులు ఎత్తలేం. ఆ తర్వాత 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చాక కూడా ఎత్తలేం. నిత్య శక్తి మనలో లేదు. కానీ నిత్య శక్తి కలిగినటువంటి వాడు ప్రభు అయిన దేవుడు, దేవత్వము కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన గురించి ఇంకా చెప్తున్నాడు, ఆయన లక్షణాలు ఇంకా చెప్తున్నాడు. ఏమనంటే ఏంటిది? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. అవి నీవు తృణీకరిస్తున్నావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునుచున్నావు అని అంటాడు యూదుల్ని. అంటే నీ హృదయ కాఠిన్యం, ఇందాక నేను గత వారం చెప్పాను, దేవుడు అప్పగించాడు, 3 విషయాలకు అప్పగించేశాడు.
3 విషయాలకు అప్పగించాడు. దేంట్లో చెప్పండి? 1 24 వచనం, మొదటి అధ్యాయం 24 వచనం చివరి మాట చదివేయండి. దేవుడు వారిని దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. రెండో మాట చూడండి, 26 వచనం మొదటి మాట, తుచ్చమైన అభిలాషకు అప్పగించను. తర్వాత 28వ వచనం చివరి మాట, దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అన్యజనుల్ని దేనికి అపవిత్రతకు అప్పగించాడట, తుచ్చమైన అభిలాషకు అప్పగించేసాడట, ఇక భ్రష్ట మనసుకు అప్పగించేసాడట. ఇప్పుడు అంటున్నాడు, ఇటువైపు తిరిగి యూదులతో అంటున్నాడు, మీరు నీ హృదయ కాఠిన్యం చొప్పున మార్పు పొందని నీ హృదయం వలన ఉగ్రత దినమందు అలాంటి వాటికే యూదుడా నువ్వు కూడా అప్పగించబడ్డావని అంటున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? యూదుడికి ఎందుకు చెప్తున్నాడు? అన్యజనుడికి మొదటి అధ్యాయంలో ఎందుకు చెప్పాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పడానికి. యూదుడు కాలు రెగరేస్తుంటే దించు, నీవు పాపివి అని చెప్పినటువంటి భక్తుడు దేవుని యొక్క సేవకుడు పౌలు. అంటే ఇహమందు మనము ఏమి చేసి మనం అతిశయించబడడానికి అవకాశం లేదని చెప్పినటువంటి మహాభక్తుడు ఈ యొక్క పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అని చెప్తూ అన్నాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. అది ప్రతివానికి అంటే యూదుడా నీకు, అన్యజనుడు ఇప్పుడు వరకు చెప్పేవే ఈ అన్యజనుడికి, యూదుడా నీకు, అన్యజనుడికి చెప్తున్నాడు, అన్యజనుడా నీకు, ఈ యూదుడికి ధర్మశాస్త్రం పట్టుకుని దేవుడు నా దేవుడు అని అన్నాడే ఈ యూదునికి, ప్రతివానికి. ఒక విషయం చెప్పిన, పౌలు కనుక అన్యజనుడైన మనకి సువార్త చెప్పి ఉండకపోతే, ఇన్ని పత్రికలు రాసి ఉండకపోతే, ఈ రోమీలు రాసిన పత్రికలో యూదుడికి మనకి సమానంగా సువార్త అందించబడింది, క్రీస్తు యేసు ప్రభు వారు మరణించారని చెప్పి ఉండకపోతే మనకి ఇంత సువార్త ఇప్పటికీ అర్థమై ఉండేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 6వ వచనం ఇప్పుడు చదవండి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. అంటే ప్రతి వానికి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అదేంటంటే సత్క్రియను ఓపికగా చేయాలి, మహిమను ఘనతను అక్షయతను వెదకాలి. దేవునికి స్తోత్రం. సత్క్రియ అని అంటే దేవుణ్ణి స్తుతించే, అది వేరే టాపిక్, డీప్గా వెళ్ళడం లేదు, దేవుణ్ణి క్లుప్తంగా చెప్తున్నాను. సత్క్రియ అంటే ఏంటంటే మంచి క్రియ, అంతే కదా, మంచి క్రియ. దేవుని యొక్క వాక్యంలో మరి మేలైనది ఏదో అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం. మంచిది ఏదో అది చేయాలి. మంచిది ఏది? దేవుణ్ణి స్తుతించుట, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అది మంచిది. దేవుని సువార్త చెప్పడం మంచిది. దేవునికి స్తోత్రం. సత్క్రియ చేసి ఘనతను మహిమను అక్షయతను వెతకాలి అంటే, ఘనత మహిమ అక్షయత ఎక్కడున్నాయంటే ఆయన రాజ్యంలో ఉన్నాయి. ఆయన రాజ్యం అంటే మొదట ఆయన నీతిని ఆయన వెతికితే అవన్నీ మీ వగును. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోక రాజ్యాన్ని సంబంధమైనటువంటి విషయాలు వెతికినప్పుడట నిత్య జీవం ఇస్తాడు. సింపుల్, ఇది సింపుల్. నిత్య జీవం ఇస్తాడు. ప్రతివాని గారి అబ్బాయి యూదుడా నీకును ఆడికి, ఒరే అన్యజనుడా నీకును వీడికి తేడా ఏమీ లేదు. ప్రతివానికి మీరేం చేయాలంటే మంచి పని చేయాలి. మీరేం చేయాలంటే రాజ్యాన్ని వెతకాలి. అలా వెతికితే మీకేమిస్తాడంటే
నిత్య జీవం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అని అంటాడు. ఒక్కసారి మనసు పెట్టి ఇది మరలా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్లీజ్ జోరీ, ఏసీ తగ్గిపోతుంది. అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక, భేదములు పుట్టించి అని అంటే బాగా గమనించాలి. గడ ఎక్కర్లేదు ఎవరన్నా వచ్చినా. భేదములు పుట్టించి అంటే ఈరోజు యూదుడు అప్పుడు ఎలాగైతే భేదం పుట్టించాడో ఈరోజు పరలోక రాజ్యానికి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు. ఎర్నగూడెంలో ఎన్ని సంఘాల్లో ఉన్నాయో అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా అర్హులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చుంటేనే అర్హత కాదు, ఎక్కడ కూర్చున్నా వారు దేవుని సన్నిధికి, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆనుకున్నారు. వారి ఆయన రక్తం చేత కడగబడ్డారు. ఇప్పుడు అదే అన్నాడు, భేదములు పుట్టింపక, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు. దుర్నీతి అంటే అది మనం చెప్పాను నేను, నీతి కానిది మనం చెప్పాను నేను. ఏంటది? భక్తిహీనత అనే పదం రోమీలు రాసిన పత్రికలోనే ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తున్నాను. భక్తిహీనత అనే పదం అర్థం కావడానికి మనకి రోమీలు రాసిన పత్రికలు ఏం చెప్పుకున్నాం? రక్తహీనత అనే పదం అర్థం అవుతే భక్తిహీనత అనే పదం అర్థమైపోద్ది. రక్తహీనత అంటే ఏంటి? సరిగ్గా తినకుండా చాలే అని అనే వాళ్ళకి రక్తహీనత ఉంటుంది కదండి. రక్తహీనత అంటే దాంట్లో ఉండేటువంటి బ్లడ్ తక్కువగా కాదు, బ్లడ్ ఉంటుంది. బ్లడ్ లేకపోతే చచ్చిపోతాడు మనిషి. బ్లడ్ ఉంటుంది కానీ బ్లడ్లో ఆర్బీసీ లేకపోవడాన్ని రక్తహీనత అంటాం. అంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసంలో ఏ పాళ్ళు ఉండాలో అది లేకపోవడాన్ని భక్తిహీనత అంటారు. వాళ్ళకి నేను పాస్ అవుతాననే విశ్వాసం ఉంటుంది కానీ ఆ విశ్వాసం నిన్ను పరలోక రాజ్యం చేర్చదు, అది భక్తిహీనత. భక్తి ఉంది కానీ భక్తిహీనత. దేవునికి స్తోత్రం. నీకేదో అవసరం అది చేర్చబడడానికి నువ్వు విశ్వాసం, కానీ ఆ విశ్వాసం కాదు, నిత్య జీవార్థమైన విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాడు, భేదములు పుట్టించే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, యూదుడా నీకు గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అని అంటాడు. 10వ వచనం అంటాడు, సక్రియ చేయు ప్రతి, ఇక్కడ చూడండి 6వ వచనం నుంచి ప్రతి వానికి అని చెప్తున్నాడు. ఇందాకేమో మనుష్యుడా అని వ్యక్తిగతంగా మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో అన్ని జనుల గురించి మాట్లాడాడు. ఇక్కడ అంటున్నాడు ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును. యూదుడు ఇలా చెప్తున్నాడు దత్తరపోయి, ఏంటి దేవుడు నావాడు కాడా? నీ వాడే, కానీ నీవు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తు ప్రభు వారిని కాదన్నావు కదా. ఇప్పుడు అన్యుడు నీకు అవకాశం వచ్చింది, చేర్చుకో క్రీస్తుని. హల్లెలూయా. మనం ప్రభు మనకి వరంగా భావించాం, క్రీస్తు ప్రభు వారిని మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు పౌలు, ప్రతి వానికి కూడా సమాధానం కలుగుక, మహిమయు ఘనతయు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, దైవజనులు అందరూ కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఘనత మహిమ పొందాల్సింది. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? గ్రీసు దేశస్థునికి యూదునికి ప్రతి వానికి మహిమయు ఘనతయు సమాధానం యేసు పొందాల్సింది ఎవరు? ఒక విషయం బాగా గమనించండి. రాష్ట్రపతి వస్తాడు. రాష్ట్రపతి వచ్చినప్పుడు రాష్ట్రపతికి ఉండేటువంటి ఆ యొక్క సెక్యూరిటీ కానివ్వండి,
ఆ యొక్క ప్రొఫైల్ వేరు. ఆయన భార్య ఉంటుంది పక్కన, ఆవిడికి కూడా ఆ ఘనతలో పాలిభాగం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అంటాను నేను, క్రీస్తు యేసు ప్రభువు వారు పొందేటువంటి ఆ మహిమ ఘనత పొందడానికి సంఘం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆ సింహాసనం మీద సంఘం కూర్చున్నప్పుడు దేవుని యొక్క దూతలందరూ పాడేటువంటి ఆ యొక్క మహిమలోనికి ప్రవేశిస్తుంది సంఘం. మనం ఇప్పుడు సాధారణమైనటువంటి చిన్ని ఆశీర్వాదాలు ఈ భూమి మీద మనం ఎన్నుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు ఆ ఘనత ముందు ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే. వా ఏం ఆశీర్వాదం అనిపిస్తుంది. అందుకే అంటాడు, మహిమయు ఘనతయు సమాధానం యూదుడా నీకు, గ్రీసు దేశస్థుడా నీకు, ప్రతిభానికి. 11వ వచనం చూడండి, ఎన్ని గట్స్ ఉండాలో తెలుసా అక్కడ. యూదులకి ఒక ఒక స్థితి ఉంది. మీకు తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు కాదనియు మరొకరిని దేవునితో సమానంగా చేస్తే వాళ్ళని రాళ్లతో చంపాలి. ముస్లిమ్స్ కూడా అంతే. దాన్ని జిహాద్ అంటారు. అల్లాని కాదని ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని చంపేయాలి, అంతే, చంపేయాలి. జిహాద్. ప్రభు యొక్క కాపుదల మీ దాసుడినైన నన్ను క్షేమంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కల. ప్రభు యొక్క కాపుదల క్షేమంగా ఉంచుతుంది. మీరు ప్రార్థన చేయాలి, ప్రభా మీ సేవకుడు నిలబడిన ప్రతిసారి. వెళ్ళాను కదా మొన్న మధ్య ఒంగోలు వెళ్ళినప్పుడు. ఒంగోలా ఏం అది, ప్రకాశం జిల్లా. తెలీదు అటాక్స్ ఎట్లా ఉంటాయో తెలీదు. దేవుని యొక్క కాపుదల. ప్రభా ఈ సేవకుడిని సువార్త చెప్పడానికి మిగిలినటువంటి వారికి ఇతనికి వ్యత్యాసం కొద్దిగా ఉంది. ఇతను సమస్యల్లో నిలబడి చెప్తున్నాడు. ఇతనికి కాపుదల కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ కాపుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు, దేవునికి పక్షపాతం లేదురా అబ్బాయి, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశిస్తారు. అరే నీకెందుకురా ఓ అరుస్తున్నావు, ధర్మశాస్త్రం లేదు నీకు, ధర్మశాస్త్రం లేదని అటు చూసే ఆడి సంగతి నీకెందుకురా. అటు ధర్మశాస్త్రం లేకపోతే ధర్మశాస్త్రం లేకుండా పోతాడు, నీకెందుకురా అని అంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా అంటే 10 ఆజ్ఞల్లో నువ్వు ఉన్నావు కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, నువ్వు అది చేస్తున్నావు కాబట్టి నువ్వు తీర్పు ఉంటావు. ఆడికి ధర్మశాస్త్రంలోకి ఎలాగో పోయాడు, ఆడిపోతాడు. ఇంకో విషయం చెప్పినా, ఆడికి నీకు కూడా ఘనత మహిమ సమాధానం వచ్చే అవకాశం ఉంది. ముందే చెప్పాడు వచ్చినప్పుడు. ఒకవేళ ఆడు నువ్వు కాదంటే మొత్తం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 13వ వచనంలో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమో. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, పౌలు ఆ టైంలో ఆ విధంగా చెప్పగలుగుతున్నాడంటే పౌలుని అందుకనే తరిమేశారండి. రోమా వద్దామని మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. 9వ వచనం. అంటాడు రోమీల గురించి అంటున్నాడు, ఒరే రోమీలరా మీ దగ్గర రావడానికి నేను దేవుడు బతిమాలేస్తున్నాను రా, మీరు రమ్మలేదే పౌలు, కానీ నేను రావాలనుకుంటున్నాను. ఇంకా అంటున్నాడు 13వ వచనం. అనేక పర్యాయములు అది చదవండి. అంటే ఇప్పుడు ఒకసారి కాదు, రోమీలరా అనేక సార్లు మీ దగ్గర రావాలని అనుకున్నాను, కానీ అంటే ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి అన్యులకి సువార్త చెప్పడానికి. అంత ట్రై చేసి వచ్చి సువార్త చెప్తూ యూదుల చేతుల్లో దెబ్బలు తిన్న వ్యక్తి పౌలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం సువార్త చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని స్తుతించడానికి ఎవరు కొడతారండి? ఎవరు కొడతారు? అలాంటి క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్న మనం ఈరోజు జీవాధిపతి అయినటువంటి ప్రభు గురించి చెప్పాలా వద్దా?
ఖచ్చితంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు అన్నాడు, ధర్మశాస్త్రం దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు వాళ్ళు అలాగిపోయారు, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు నొందుదురు అని చెప్తూ 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కానీ అరే అండి, మేము యూదులమండి, మేము సినగోగుకి వెళ్తామండి, మేము ప్రతి విశ్రాంతి దినాన సినగోగు అంటే సునగోగుకి చర్చి, సునగోగుకి వెళ్తామంటే ఏంటి చర్చి. ఆ చర్చికి వెళ్ళి ఏం చేస్తారట? ధర్మశాస్త్రాన్ని వింటారట. ధర్మశాస్త్రాన్ని వింటారట. మీరు ధర్మశాస్త్రం వినేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ సునగోగుకి వెళ్ళి అక్కడ ధర్మశాస్త్రం ఎలా పఠిస్తారో చూసాం. అన్ని సమయాల్లో రానివారు సునగోగులకి. ఒక పర్ణశాలల పండుగ సమయంలో పర్ణశాలలు వాళ్ళు బయట వేసుకుని బయట ధ్యానిస్తారు ధర్మశాస్త్రాన్ని, అప్పుడు చూడొచ్చు. వాళ్ళు కట్టుకున్న సునగోగులోనికి అన్యుల్ని రానివారు. కానీ బయట పర్ణశాల వేసుకుని, పర్ణశాలల పండగ అంటారు, పర్ణశాలలు వేసుకుని దాంట్లో ఇలా ధ్యానిస్తారు, ఇలా ఊగుతూ. ఇలా మన మేడగదిలో వీలైతే వీడియో ఉంటే పెడతాను, మేడగది గ్రూప్లో ఇలా ఊగుతూ ధ్యానిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అది ఆ ఊగుతూ ధ్యానించడం కూడా ఎందుకో ఉంది, మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు అది. కానీ ఇక్కడ ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు, అంత బిల్డప్ ఇస్తారు. మీరు ధర్మశాస్త్రాన్ని విన్నారే ఎవరే బాబు యూదులరా, అంత బిల్డప్ ఇస్తారు మీరు ధర్మశాస్త్రాన్ని విన్నారే. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే. 2 పాయింట్లు మనకు దొరికినాయి. మొదటి అధ్యాయంలో నీతిమంతులు ఎవరు? విశ్వాస మూలంగా బ్రతికేవారు. ఇక్కడ నీతిమంతులు ఎవరు? ధర్మశాస్త్రానుసారముగా ప్రవర్తించేవారు. హల్లెలూయా. నీతిమంతులు, ఒరే బాబు మీరు విన్నామంటున్నారు, వాళ్ళేమో వినడం లేదు. మీకు వాళ్ళకి తేడా ఏంటంటే మీరు విని అనుసరించడం లేదు, వాళ్ళేమో అసలు వినడమే లేదు. 14 వచ్చిన, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మరలా ఒకసారి, ధర్మశాస్త్రము లేక అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధం, అంటే వాళ్ళకి అన్యజనులు, వీళ్ళు ధర్మశాస్త్రం లేదు. రే పడిపోయాడు పాపం, లేపండి పాపం, డబ్బుతో నాకు కూర్చోబెట్టండి, మంచినీళ్ళు పట్టించండి. ఇదేంటిది? మంచి సమరయుడు చేసిన పని. వీళ్ళకి ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రము తెలియని అన్యజనులలో అనేక మంది పేదలకు భోజనాలు పెడుతున్నారు. అనేక మంది ఏమండి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి అనేక విధులను నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేకయే అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారై తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఒక విషయం చెప్పిన, విశ్వాసుల కంటే అన్యజనుల్లో భూరి విరాళాలు అంటారు, ఇంకా దాన్ని ఇంకా ఏమంటారంటే అంటే భారీగా చాలా విస్తారంగా మంచి సహాయ కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రపు క్రియలు చేస్తున్నారు. ఇంకా అన్నాడు 15వ వచనంలో, అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. అంటే 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 ఒక అన్యుడు ఇంకొకటి దవ్వడ మీద కొట్టి, ఒరే పొరపాటున ఏదో బీపీ ఎక్కువ కొట్టాను రా, ఏదో పనిలో కొట్టేశాను రా, ఏమనుకోకురా బాబా అని అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్ర క్రియ నిర్వహిస్తున్నాడు. ధర్మశాస్త్రం చదవలేదు. అన్యజనుడు ధర్మశాస్త్రాన్ని చదువుకయ్యే ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన సంగతులను నెరవేరుస్తున్నాడు. యూదుడా నువ్వే చేస్తున్నావు అని అనుకుంటున్నావు, వాడు చేస్తున్నాడు.
ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయముల తట్టు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే నీవు ధర్మశాస్త్రముల్లో అంటే ఆ యొక్క గ్రంథాలలో వ్రాయబడినటువంటి మాటలను హృదయంలో రాసుకున్నటువంటి అన్యజనులు కనిపిస్తున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం ఏంటండి? ఏంటి? మళ్ళీ సార్ చెప్పండి. 1వ అధ్యాయం తీయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ లైన్ చదవండి. 1వ అధ్యాయం 9వ లైన్. ఆ సువార్త, ఇక్కడ నా సువార్త. దేవునికి స్తోత్రం. అంటే సువార్త చెప్తూ అన్యజనులు అన్నాడు, ఒర్రే బాబు మీరు చాలా సువార్తలు అంటున్నారు, కానీ ఆ సువార్త వేరు. దేవునికి స్తోత్రం. ఆ సువార్త నేను చెప్పే నా సువార్త ఇది. దేవునికి స్తోత్రం. కాదంటారండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా? సెట్టిపేట అనే ఊరుంది. బేట్స్ కదా. సెట్టిపేట అనే ఊరు ఉంది. ఆ ఊళ్ళో బైబిల్ పట్టుకుని ఒక 500-600 మంది వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నిమ్మకాయ పెట్టుకెళ్తారు. అవి కూడా ఉన్నాయండి, ఉన్నాయి. ఎక్కడెక్కడో కాదు. పాస్టర్ గారికి ఇలా చెయ్యి చూపించాలి. చెయ్యి చూపిస్తే చేతిని బట్టి చెయ్యి రేఖలను బట్టి ఆయన మొత్తం చెప్పేస్తాడు. వింత విడ్డూరం, వింత విడ్డూరం. ఎంత భయంకరంగా. ఏం చదువుతున్నావు ఇక్కడ? ఏం చదువుతున్నాం? నా సువార్త ఆ సువార్త అనే దాని గురించి చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సువార్త వేరు. అందుకనే ఇందాక మనం ఆదివారం ధ్యానం చేసుకున్నాం. గనులు ఎవరట? శూన్యమీరాలని గనురాల గురించి చెప్పుకుంటూ, ఎవరు గనులు? దేవుడు సేవకుడు చెప్పేటువంటి వాక్యం. ఇది ప్రసంగం ఏం చెప్తున్నాడు, అసలు ఈ వాక్యం ఇలా ఉందా లేదా అని పరిశీలిస్తే అన్వేషిస్తే వాళ్ళు ఘనులట. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసంలో ఘనులైన విశ్వాసులు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ వాక్యానికి పోలిక ఉండకపోతే అప్పుడు ఆ వాక్యమును గూర్చినటువంటి అవగాహన సేవకుడు కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే వాళ్ళని ఘనులైన విశ్వాసాలను అక్కడ చూపించాను. ఇక్కడ అన్నాడు నా సువార్త ఇంకా ముందుకెళ్తే మీకు చాలా ఉంటాయి అలాంటి మాటలు. మీకు నేను సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. 15వ వచనం చూడండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ఇది తప్పురా, దవడ మీద కొట్టావు అని చెప్పిన, తప్పు లేదని ఏదైనా చెప్పిన ధర్మశాస్త్రానుసారం తమ హృదయంలో ఎందుకు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందిలాగు జరుగును అని అంటాడు. హల్లెలూయా. అంటే మహిమలోను ఘనతలోను సమాధానంలోను పాలిభాగస్తులు అయ్యేటువంటి పరిస్థితి ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించే వారికి, ధర్మశాస్త్రం ప్రవర్తించినటువంటి వారికేమో ఇలాంటి తీర్పు వస్తుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుకు త్వరగా వెళ్ళిపోదాం. చాలా బండి లేటుగా నడుస్తుంది. 17వ వచనం నుంచి. ఉతికేస్తున్నాడు యూదుని. ఏంటండి? నేను యూదున్నా. ఏంటి అన్నా నువ్వు? ఏంటి అన్నా? ఇంకోసారి అన్నా, నేను యూదుని అంటున్నావా? ఏంటన్నా? నేను యూదుని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు ఆశ్రయించుతున్నావు నువ్వు. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రం మందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకునిచున్నావు కావా అని అంటూ, అంటే మంచి వాటిని మెచ్చుకుంటున్నావు. జ్ఞాన సత్య స్వరూపమైన అబ్బబ్బబ్బబ్బా, ఏం మాట వాడాడండి ధర్మశాస్త్రానికి. కొన్ని కోట్ల విలువైన మాట అండి ఇది. మీకు వీలైతే దాన్ని బాక్స్ పెట్టేసేయండి, అండర్లైన్ కాదు.
జ్ఞాన సత్య ఏ స్వరూపమట? హల్లెలూయా. నేను అనేక సభల్లో చెప్తాను, ఇలా ముద్దెట్టే చెప్తాను. ఏమని చెప్తాను? ఈ బైబిల్ దొంగచాటుగా చదువుకున్న బైబిల్ ఇది, కానీ బాహాటంగా తిప్పుతుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏ రూపం అట? ఇది జ్ఞాన సత్య స్వరూపం అట ఇది. హల్లెలూయా. దీన్ని చదువుతూ మెచ్చుకుంటున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గ్రిడ్డి వారికి త్రోవ చూపిస్తాను, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకును, బాలులకు ఉపాధ్యాయును అనుకుని నీ అంతటా నీవే బిల్డప్పిస్తున్నావు, ధైర్యం వహించుకుంటున్నావు. యూదుడా, నాకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం కరెక్టే, నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపమైనదే, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోలేదు కదా, నీకు అర్థం కాలేదు కదా. నేను అంటాను, బైబిల్ పట్టుకోవడం ఆశీర్వాదమే ఖచ్చితంగా. ఇలా పట్టుకుని వెళ్తుంటే డిగ్నిటీ వేరండి కదండి. ఇలా పట్టుకుని వెళ్తుంటే మా డిగ్నిటీ వావ్. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడం వేరు, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకుంటే ఇంకా బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క కనికరం మన యొక్క జీవితాల్లో మనకి దేవుని యొక్క వాక్యాన్ని పిండి, రసాన్ని పిండినట్టు పిండి ప్రభు చూపిస్తున్నాడు ఈ చివరి దినాల్లో సార్వత్రిక సంఘం మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్నాడు 19 చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షణను, బాలులకు ఉపాధ్యాయుని ఉన్నాను, నీ అందరు నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీవే. ఒరే, దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలించుదువా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహాలని అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా అని యూదుడిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్యజనుడుకు నువ్వు దారి చూపిస్తానంటున్నావు, చీకట్లో ఉండి వారికి వెలుగు, బుద్ధిహీనులకు శిక్షణ చెప్తానంటున్నావు. నీవు దొంగిల వద్దని చెప్తూ దొంగిలిస్తున్నావు, వ్యభిచరించవద్దని చెప్తూ వ్యభిచరిస్తున్నావు, విగ్రహాలను అసహించుకుంటున్నావు, కానీ గుళ్ళను ఇంకా అనకూడదు మనం అన్నమాట. విగ్రహాలను అసహించుకుంటున్నానని గుళ్ళను దోచేస్తున్నావు, ధర్మశాస్త్రం అందు అసహించు నీవు. గుడి అంటే ఏంటండి? సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరుటి వలన దేవుని అవమానపరిచేదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. యూదుల్ని తోటి అంత అలా చెప్తుంటే యూదులకి మండిపోదండి. ఏంటి అంటున్నా? మా మూసే తాత పైనుంచి పట్టుకొస్తే దాన్ని మేమేమో మొత్తం గుడారాలు వేసేసి మా ఊళ్ళో దాస్తే, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నువ్వేంటి వచ్చి ఆ మందసంలో ఉన్నదాన్ని అందరికీ ఇచ్చేస్తాను ఆ మందసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందసం మన ఇళ్లల్లోనూ, దేవుని మందసం దేవుని యొక్క మందిరంలోనూ మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా అన్నాడు, ధర్మశాస్త్రం అందు అతిశయించు నువ్వు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవునికి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడివైతవా? సున్నతి ప్రయోజనకరమగును, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించువాడివైతవా? నీ సున్నతి కాకపోవును. సున్నతి గురించి మాట్లాడుతున్నాడు మోషే. ధర్మశాస్త్రంలో ఒక విధిని గురించి యోధుడు అన్నాడు, నేను సున్నతి కలిగిన పౌలు అంటాడు, దావీదు అంటాడు, दावीद से गोलियत को मारा, एक नहीं, दो नहीं, तीन नहीं, चार नहीं, 5 पत्थर से ले लिया और एक पत्थर से मारा. दावीद से गोलियत को मारा. దావీదు గొల్యాతుని కొట్టాడు. అప్పుడు అంటే దావీదు, రే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు వాడా దావీదు వాడటంలో అర్థం ఉంది. ఎందుకంటే మనసు ఎక్కడుంది?
అక్కడ ఉందండి, నేను సరంబి వేసిన ఇంట్లో ఉన్నాను, మందసం అక్కడ ఉందండి, పట్టుకొచ్చేసిన మహా హీరో. కాబట్టి అనొచ్చు దావీదు, దేవునికి స్తోత్రం, ఏమని ఈ సున్నతి లేదు. కానీ యూదులందరూ ఈ అన్యజనులు సున్నతి లేదు అని అంటుంటే ఇప్పుడు చెప్పారు, అరే సున్నతి గురించి మాట్లాడతారు ఎట్రా, ఏంటి మాట్లాడతారు అని అంటున్నాడు. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన అక్షరమును సున్నతి గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. మరలా, మరియు స్వభావ సిద్ధమైన సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. అంటే బాగా అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రం ఉండి అంటే సున్నతి పొంది నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం లేదు, ధర్మశాస్త్రం లేదు కానీ సున్నతి కలిగిన వాలిగా అన్యజనుడు విశ్వాసంలోకి వస్తున్నాడు. తీర్పు తీర్చబడడానికి యూదుడా నువ్వు తీర్పు తీర్చబడవా అని అంటాడు. కొద్దిగా క్రిటికల్గా ఉంటుందండి రోమిల్ రాసిన పత్రిక, అన్ని గ్రంథాల్లో ఉండదు. నేను మరలా చెప్తున్నాను, వాళ్ళ కోసం చెప్తున్నాను. 10వ తరగతి చదువుకునే పిల్లల్ని దేశపెట్టి కష్టం అంటే ఏమంటాడు, తక్కువ లెక్కలండే అంటాడు కదండి. మామూలుగా మెడిసిన్ చేసేవాళ్ళని ఏమంటారు, ఏది కష్టం అంటే ఎనాటమీ అంటారు కదండి. అలాగా లెక్కల్లో మీకు ఏది కష్టం అంటే ఆల్జీబ్రా అంటారు. ఆల్జీబ్రా అంటే గుండి గాబరా అంట, బీజగణితం. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏది కష్టం అని బైబిల్ కాలేజీ స్టూడెంట్ అడిగితే ఏం చెప్తాడని చెప్పాను. ఫస్ట్ చెప్పేది రోమిల్ రాసిన పత్రిక అండి. చెప్పినప్పుడు భలే అర్థమవుతుందండి, ఇంటికి గజిబిజిగా ఉంటుందండి బాబు. స్టోరీలాగా ఉంటే భలే ఉండండి, ఉండదండి అది స్టోరీలాగా ఉండదు, నిన్ను గజిబిచ్చేసేసినట్టుగా ఉంటుంది, అర్థం అవుతుంది. అందుకనే ఈ రోమిల్ రాసిన పత్రిక చదవడానికి ప్రభు సహాయం. రోమిల్ రాసిన పత్రికలు నీకు అర్థమైతేనండి, నేను అంటాను ఈ పత్రిక 16వ అధ్యాయం అయ్యేసరికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆశీర్వాదానికి కర్తలుగా చేయనుగాక, నిశ్చయముగా అనిపిస్తారంటే డౌట్ లేదు. అందులో గొప్ప ఉజ్జీవం వాళ్ళ నుంచి వాళ్ళ ప్రాంతాల్లో దేవుడు ఇస్తాడంతే, నో డౌట్. అందరూ తిరగలేదు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించాలి. అందుకని రోమిల్ రాసిన పత్రిక క్రిటికల్. స్టూడెంట్ బైబిల్ కాలేజీ లెక్చరర్ని అడిగినా చెప్తాడు, అవునండి రోమిల్ రాసిన పత్రిక చదువుతుంటే పిల్ల అంటారండి, అర్థమైనట్టే పెడతారా, ప్రశ్న అడిగితే చెప్పరండి. మరియు అయిపోయిందండి, 8:30 అయిపోయింది, క్రాస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 నిమిషాలు ఎక్కువైంది నా బాబు, దేవునికి స్తోత్రం. ఇంకో 5 నిమిషాలు ముగించేస్తానే. 7 నుంచి 8:30 టైం అంటే టైమే, దేవునికి స్తోత్రం. 1 గంటన్నరే, దేవునికి స్తోత్రం. బుధవారం 3 పాటలు, ఒక 5-6 ప్రార్థనలో వాక్యం. ఆదివారం అయితే భలే ఖుషీగా ఎన్నో పాటలు పాడేసుకోవచ్చు, భలే వాక్యం చెప్పేసుకోవచ్చు, ఆరాధన చేసేయచ్చు. కానీ ఇది టైం పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. వీలైన వాళ్ళే వస్తారు, వచ్చిన వాళ్ళు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు, తిరగలేదు అందులో. ఆమేన్. ఇంకా ఈ 27వ అధ్యాయం బ్రేక్ అయిపోతుంది, స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ. 27వ వచనం అది చదివేసాం. 28వ వచనంలోకి వెళ్ళిపోతాం. బాహ్యమునకు యూదుడైన వాడు అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, యేసు ప్రభు ప్యాంటు చొక్క వేసుకోవచ్చు కదా, యేసు ప్రభు లాల్చి పైజం వేసుకోవచ్చు కదా. వేసుకోడు. ఎందుకు వేసుకుంటాడు? యూదునికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. ప్యాంటు చొక్కాలను యేసుప్రభు పెట్టాడ, అడు యేసుప్రభు పెట్టాడ, యేసుప్రభు నాకు తెలియదు ఎట్రా, ఇలా ఉంటాడు యేసుప్రభు. ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఇలాగైనా అలా ఉంటాడు. ప్యాంటు చొక్కా టకప్ చేసుకుంటాడా? డ్రెస్ కుదరదు. అంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. వావ్, ఎంత పెద్ద
ఎంత పెద్ద మరి ఖర్చు ఉంటేనే ఈ మాట చెప్తాడండి. అరే మీరు యూదులు డ్రెస్ చేసుకున్నారా, మీరు యూదులే కాదురా అసలు. పిచ్చెక్కేదండి వాళ్ళకి. మనం ఇప్పుడు ఎవరన్నా బైబిల్ మీరు క్రైస్తవులే కాదన్నారు అనుకోండి, మెంటలు వచ్చేదా మనకి. యూతులతో అలాగన్నాడు పౌలు వెళ్ళి, డ్రెస్ చేసుకున్నారు కానీ యూతులు కాదురా బాబు, మీరా శరీరమందు బాహ్యమైన సున్నతి కాదురా అబ్బాయి, అంతరంగమందు యూదుడు. ఆడు చూడు, ఆడు ఎలా చూస్తున్నాడు, బెత్తరం వేసిన ఎలా చూస్తున్నాడు చూడు. యేసు బాబు ఇంకా ఏమని పాడుతున్నాడు, ఏమని పాడుతున్నాడు, ఇలా పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు, యూదులు పెట్టు పడరాని ఏమన్నాడు. ఆడెంగి చూసి ఈడు అన్నాడు. పాడరేంటండి, ఆ పదం ఏంటంటే చెడుగు యూదులు పెట్టు. ఏం కదండి ఆయన, ముద్దు ఉంటే ముద్దెట్టేదినా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడిచినావా. అది చూడు ఏం పడతాడా, నువ్వేమో డ్రెస్ వేసుకుని బిల్డప్ ఎత్తున్నావు. ఆడేమో కాదన్నా నేనే దేవుడున్నా, నాకే దేవుడున్నాడు అన్నా. ఈడేమో చెడుగు యూదులు పెట్టని పాట పాడుతున్నాడు. ఒరే బాబు మీరంతా సమానమేరా, మన అందరం సమానమేరా. ఫస్ట్ అలాంటి గట్స్ ఉన్న సువార్తలతో చెప్పింది రోమీలు రాసిన పత్రిక. అందుకని పత్రికల్లో కంటే ముందు పెట్టాడు దేవుడు, మొదటి పత్రిక పెట్టాడు అంతే. ఇది అర్థమైతే బైబిల్ అర్థమైపోయినట్టేనండి. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అందుకనే అన్నాడు వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గమై కసక్కని దూరద్దట. హల్లెలూయా హల్లెలూయా. అది సున్నతి, దేవునికి స్తోత్రం. అది సున్నతి, నువ్వు చెప్పే సున్నతి కాదురా అని అంటాడు. అయితే సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు. మీకు బైబిల్లో ఒక విషయం చెప్తానే, ఆత్మ అని ఉందా అక్కడ, ఆత్మయందు అని ఉందా? చదివేరే ఒకసారి చూడండి, ఇంకోసారి బైబిల్ చూడండి, మీ బైబిల్ ప్రింట్ చూడండి, బైబిల్ చూడండి. మీరు చూసారా, ఇక్కడ చిన్న అక్షరాల్లో ఆత్మయందు ఉంది కదండి, కానీ పెద్ద అక్షరాల్లో ఆత్మయందు అనేది కనిపిస్తుంది. మీకు ఎక్కడన్నా కనిపిస్తుంది చూడండి, 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. వినండి, కంగారు పడద్దు, కాదు వినండి, ప్రశాంతంగా వినండి. ఇక్కడేమో ఎక్కడ 2వ అధ్యాయం 29వ వచనంలో ఆత్మయందు అని ఉంది. అక్కడేమో 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మను. అంటే ఆత్మ ముద్దగా ఉంటే దేవుని ఆత్మ ముద్దగా, బోల్డ్. ఆత్మ సన్నగా ఉందనుకోండి మనుషుని ఆత్మ. అర్థమైంది మీకు? ప్రతి చోట దేవుని ఆత్మ అని ఉండదు, ఆత్మ ముద్దగా ఉంటుంది. ప్రింట్ అది దేవుని ఆత్మని మామూలుగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. బైబిల్ చదువుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఆత్మ అంటే మనుషుని ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. ఓకే, ఆత్మయందు జరిగిందే కానీ అక్షరం వలన కలిగింది కాదు. అటు వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలన. మనుషుల వలన మెప్పు కలగదు, దేవుని వలన కలుగుతుంది అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇది చదివింది, ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో మరలా రోజుకు ఒకసారైనా ఇది చదివితే మనకి చాలా ఈజీ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వీలైనన్ని పాయింట్స్ దీంట్లోంచి రాసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించి మీకు ఒక విషయం చెప్పి నేను ముగించేస్తానే. 3వ అధ్యాయం 20వ వచనం తీయండి ఒకసారి. యూదుని చేతిలో ఏముంది? బిల్డప్ ఇస్తున్నాడా? ఈయన చేతిలోనేమో ధర్మశాస్త్రం లేదా? యేసు బాబు ఆయన చూస్తున్నాడా?
ఇప్పుడు చెప్తున్నాడు 20 వచనం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వల్ల ఈ పాపం, అంటే ధర్మశాస్త్రం నీ చేతులు ఎట్టుకుంటే నువ్వు నీతిమంతుడు కాదురా అబ్బాయి, రే నీతిమంతుడు కాదు. అది నీ చేతిలో ఉంది కదా, అది పాపం అంటే ఏంటో చెప్తుంది. అంతే అంతే అంతే. ఇప్పుడు చూడండి 8వ అధ్యాయం రెండవ మాట, 2వ వచనం, చివరిది 2వ వచనం చదవండి. 8వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా కరెక్టే. ఏ దేనిని చేయి జాలకపోయినో, ఏం మాట అండి ఇదే. ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది, అది చేయలేదురా, నిన్ను విడిపించలేదురా, నిన్ను ఇరికిచ్చేస్తుంది అదే. దానిని నెరవేర్చిన వాడు నా యేసుబాబు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో, ఇప్పుడు అన్నాడు నువ్వేంటి గొప్ప, ఈడేం తక్కువడా, నువ్వు సామాన్యుడు వెళ్ళరా, నువ్వు సాలిగుడు ఫోటోకి దండం పెడతావా పనికి మాలనోడని. మొత్తం ఫోటోలన్నీ పెట్టేసి యేసుబాబు ఫోటో పెట్టేసి, యేసుబాబు ఫోటో కూడా పెట్టేసి దండం పెట్టేసి యేసుబాబు కూడా దేవుడు అంటావా పనికి మాలనోడని. ఈడిగా అన్నాడు, ఈయన నువ్వేంటి బిల్డప్ ఎత్తున్నావు, ఏంటి బిల్డప్ ఎత్తున్నావు? నీ చేతిలో ధర్మశాస్త్రం ఉందా, అది పాపం అంటే ఏంటి చెప్తుంది. ధర్మశాస్త్రము దేనిని చేయి జాలకపోయినో విడిపించగలిగింది నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం కొట్టేశాడా యేసు ప్రభు? ముమ్మాటికి కొట్ట, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ముందు తెలుస్తుంది, రసవత్తరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వక పాలు పొందుదాం. దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా మరి? ఒక నిమిషం. థ్యాంక్ యూ హెవెన్లీ లార్డ్, ఐ ప్రైజ్ యువర్ మైటీ నేమ్ ఫాదర్. హల్లెలూయా. వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా బాబు, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా యేసయ్య. నాయన కొద్ది నిమిషాలు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడావు ప్రభా, మమ్మల్ని నాయన వందనాలు తండ్రి సంధించావు, నీకు స్తోత్రాలు. ఏదో ఒక ప్రసంగం, ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక కొన్ని పాయింట్స్ విన్నట్టుగా కాదు, కానీ ఒక వచనం వెంబడి వచనం దేవా వందనాలు తండ్రి రోమీయులకు రాసిన పత్రిక ద్వారా ఆ యొక్క చరిత్రను గూర్చి యూదులకు అన్యజనులకి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రక్షణ ఇచ్చారన్న విషయాన్ని కూలంకుషంగా తెలియజేశారు ప్రభా, నీకు స్తోత్రాలు. నాయన నీకు వందనాలు ప్రభు. ప్రార్థన చేద్దాం ప్రభా, మీరు నేను ఈ యొక్క వచనాలని నా హృదయంలో ఫలింపు చేయండి, ఆశీర్వదించండి అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభా, వందనాలు మా తండ్రి, వందనాలు ప్రభా. విత్తమైన వాక్యం ఫలించలాగిన మన మధ్యలో ఉన్న లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మాకు కావాల్సిన జ్ఞానం తెలియదు ప్రభావ, మా చేతిలో ధర్మశాస్త్రం కాదని ప్రభావ, మరో మర్మం వివరించిన మాతో మాట్లాడాలని సూత్రాలు ప్రభావ. ఈ జ్ఞానం తండ్రి మేము సంపాదించుకుని ప్రభావ, నేను తండ్రి లోకంలో తండ్రి నేను జ్ఞానం తండ్రి గొప్ప తండ్రి తండ్రి నేను జ్ఞాన శక్తి చదువుకున్నాను తండ్రి, ధర్మశాస్త్రంలో తండ్రి మీరు వేరు సూత్రాలు ప్రభావ తండ్రి. ఈ జ్ఞానవాకు నేను నిత్యజీవం ఉన్నారు ప్రభావ, మా గణితంలో ప్రభావ, సమాధానం ఉన్నారు ప్రభావ, నేను చూపిస్తున్నాను ప్రభావ. వాటిని మా హృదయంలో ప్రారంభించమని, నేను ఈ అధ్యాయం నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు మేము సమాధానం రాసిందిగా ప్రభావ, మా అందరికీ మంచి జ్ఞానం దయచేయమని ప్రభావ. ఈ చెప్తున్న మరొకసారి కలుసుకున్న పర్యంతము నేను ఈ రోజు కష్టపడి ధ్యానం చేస్తుండగా మీ మరణోత్తమైన తండ్రి ధ్యానం మాకు దయచేయమని యేసు పరిశుద్ధనామములో ఆమేన్. పరిశుద్ధుల మహాగణుడైన మా తండ్రి, ఖచ్చితంగా 8:30కి ముగించాలని అనుకున్నాం, కానీ నేను 5 నిమిషాలు ఎక్స్ట్రా నాయన మేము తీసుకునే ఇది నీ కృపే తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఖచ్చితంగా 7 గంటలకు ప్రారంభించబడి ఖచ్చితంగా 8:30కి ముగించడానికి నాయన ఒక నాయన నియమము మాకు అనుగ్రహించి సహాయం చేయమని, ఆ గంటన్నర కడియ ప్రభావ మాకు దీవెనకరంగా మీరు చేసి ఆశీర్వదించమని దేవవందనాలు తండ్రి. మీరే మీ కృపలతో నింపమని బలపరచమని, ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక ద్వారా నన్ను కూడా నాకు కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తున్నావు తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు. అన్యజనుడైన నన్ను ఎన్నుకుని కోరుకుని ఏర్పాటు చేసుకుని నా దగ్గరకు నీ సువార్త పంపించావు ప్రభా. నువ్వు సిలువలో కార్చినటువంటి రుద్రం ద్వారా నాకు కూడా రక్షణ ఇచ్చావు నాయన. ఈ గ్రామంలో చిన్ని నాయన వందనాలు తండ్రి, నాయన మేడగదిలో దేవ కొద్దిమంది కూడుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డ దీవించబడాలి.
ఆశీర్వదించబడాలి. వారి ఈ సమయంలో వారు మోకరించి అడుగుతున్నారు, వారికి కావాల్సింది ఏదో చేసి పెట్టు. వారి మనసులో ఇది కావాలి ప్రభా అని మేడగదిలో అడిగిన దాన్ని చేసాయి. నీ నామ మహిమ కోసం చేయి ప్రభా. నేను నీ ఉద్దేశానుసారమైనదిగా అది ఉంచున్నట్లుగా సహాయం చేయండి. నైనా నీ ఉద్దేశము నీ చిత్తము చొప్పున వారు అడగడానికి, అది నెరవేర్చబడడానికి నిశ్చయముగా సహాయం చేయుదువుగాక. ఈ స్థలమందు వారు ఈ క్షణం చేస్తున్నటువంటి ఆ ప్రార్థన అంశం క్రీస్తు యేసు నామమున జరుగునుగాక. మహిమ పొందండి యేసు, నీకు స్తోత్రాలు. ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఆదివారం ఆరాధన ఘనముగాను నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను జరిగించండి. దేవవందనాలు తండ్రి. ఇదిగో నేను తూర్పుగోదావరి జిల్లా ఆ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి నన్ను వందనాలు తండ్రి నియమించారు. రేపు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ విషయం కూడా మీరు సహాయం చేయండి. నేను పాస్టర్స్కి నాయకునిగా ఉండడానికి నేను తగను, నేను సరిపోను. కానీ పెద్దలు నియమించినటువంటి ఆ యొక్క పదవిని నీ నామ మహిమార్థమే మేము నిలబడడానికి సహాయం చేయండి. మీ కాపుదలను గ్రహించండి. నేను రాబోతున్నటువంటి ఆ యొక్క హోంమంత్రి వర్యుల్ని, ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ని, వాళ్ళని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. జిల్లా నూతన కమిటీని ఆశీర్వదించండి. ఈ 3 మండలాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో కలిసాయి. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ తయారైంది. మీరు సహాయం చేసి ఆశీర్వదించి బలపరచమని, తోడేయండి మని, మీ కృపా కాపుదలను గురించమని, చిన్ని ప్రార్థన అర్పించమని, మిక్కిలి అనుకున్నాం, మిక్కిలి పనికి మాలిన వాడిని వందనాలతో నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరిచర్యను ఆశీర్వదించి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామము పేరట ఈ ప్రార్థన చేసి, ఈ ప్రార్థనకు ప్రతిఫలము ఇప్పుడే ఇక్కడే క్రీస్తు యేసును బట్టి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును కూడి ఉన్న మనకు మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్.